శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహద్దారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధువులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన తెలంగాణలో అత్యంత గొప్పనైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. స్త్రీలకు ప్రత్యేకంగా, అంటే అమ్మవారిని, ప్రకృతిని ఆరాధించేటటువంటి పండుగ. ఈ 9 రోజులు కూడా మహావైభవంగా చేస్తారు మన తెలంగాణలో. రేపు అమావాస్య, 2వ తారీఖు బుధవారం అమావాస్య రోజున మనకు ఎంగిలి పువ్వు బతుకమ్మ అంటారు. తర్వాత సద్దుల బతుకమ్మ 10వ తారీఖు గురువారం. అంటే మొదటి బతుకమ్మ నుంచి 9 రోజులు కూడా బతుకమ్మ ఆడే ప్రాంతాలు ఉన్నాయి. కొంతమంది మొదటి రోజు, చివరి రోజు ఆడతారు. 10వ తారీఖు గురువారం సద్దుల బతుకమ్మ, 11 మహర్నవమి, 12వ తారీఖు శనివారం దసరా పండుగ, విజయదశమి. కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పండుగని నిర్వర్తించాలని, అదేవిధంగా 3వ తారీఖు గురువారం నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి. కలశ స్థాపన. 9 రోజులు కూడా అమ్మవారు నవదుర్గలు, దుర్గాదేవత యొక్క 9 అవతారాలకు 9 రోజులు పూజలు ఉంటాయి. అత్యంత ప్రాశస్త్యమైనటువంటి నవరాత్రులు. మనకు వినాయక నవరాత్రుల తర్వాత అమ్మవారి నవరాత్రులే మనకు చాలా ప్రత్యేకతను సంతరిస్తాయి. అమ్మవారి ఆరాధన అంటే ప్రకృతి ఆరాధన. అదేవిధంగా రేపు మహాలయ అమావాస్య, పితృ అమావాస్య అంటారు, పితృమాస. పితృదేవతలకు మనకు తర్పణాలు ఒదుకున్నటువంటి రోజు. పిండ ప్రధానాలు, తర్పణాలు, ఆబ్దికాదులు, సంస్మరణ, సమారాధన, ఏది మనకు వీలైతే అది చేయవచ్చు. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఆబ్దికము పెట్టవచ్చు, లేదా బ్రాహ్మణులకు మనం సమారాధన చేయవచ్చు. భోజనం బియ్య స్వయం పాకం అంటాం కదా, అదేవిధంగా తర్పణము వదలవచ్చు, ఏది మనకు వీలైతే అది. ఎందుకంటే మాతృ రుణము, పితృ రుణము, ఋషి రుణము, దేవరుణము, గురు రుణము ఇవి తీర్చలేని. కాబట్టి వీళ్ళ రుణం తీరాలి అంటే ఏదో ఒక సంస్మరణ, గుర్తు చేసుకోవటం. కాబట్టి తద్వారా మనకు పొందేటటువంటి ఫలితము చాలా అనంతమైనది, చాలా గొప్పనైనది. తల్లిదండ్రుల దీవెన, గురువుగారి దీవెన, ఋషుల యొక్క దీవెన, తర్వాత దైవ దీవెన, ఇవి చాలా అనంతమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తాయి. కాబట్టి మనకు రేపు అమావాస్య రోజున మహాలయ అమావాస్య, అదేవిధంగా బతుకమ్మ పండుగ. తర్వాత 9వ రోజు సద్దుల బతుకమ్మ, అంటే 10వ తారీఖు అవుతుంది, గురువారం అవుతుంది. తర్వాత 11వ తారీఖు మహర్నవమి, 12వ తారీఖు విజయదశమి. 3వ తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల విశేషాలన్నీ కూడా ప్రతిరోజు బ్రీఫ్గా ఒక 2-3 నిమిషాలు మీకు ప్రతి అవతారానికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధము, ఆరాధించటం వల్ల మనకు, ప్రకృతి ఆరాధన వల్ల మనకు కలిగేటటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సరే, కొన్ని పంచాంగాల్లో ఈ పండుగలకు సంబంధించిన వేరియేషన్ ఉన్నాయి. అవన్నీ లోకల్ పంచాంగాలు, ప్రింటింగ్ మిస్టేక్ ఉండవచ్చు. కానీ తెలంగాణ విద్వత్సభ వారు, తర్వాత జాతీయ పంచాంగాలు అన్నీ కూడా మనకు 12వ తారీఖు శనివారం దసరా పండుగ, 10వ తారీఖు దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ, అమావాస్య రోజున ఎంగిలి పువ్వు బతుకమ్మ. కాబట్టి ప్రజలందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఈ పండుగను ఆచరించి కృతార్థులు కావాల్సిందిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.